ఇటీవల బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ కావడం విశేషం. గత ప్రభుత్వ పాలనలో చిత్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా పాలనను అందిస్తున్నామని అన్నారు. ప్రజా ప్రయోజనాల ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో సాగుతున్న ఈ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇక సంక్షేమం, అభివృద్ధిని సమాల పాలనలో రంగరించి జోడు గుర్రాలు తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయ్యామని అన్నారు భట్టి విక్రమార్క.
రెడ్డిక తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి పట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ రాష్ట్రం వ్యాప్తంగా కావడం విశేషం. గత ప్రభుత్వం పాలనలో చిత్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. రైట్ వరుణ్, తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి కూడా వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే కొనసాగిస్తున్న పథకాలకు సంబంధించి కూడా భారీ కేటాయింపులు చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, దాంతోపాటుగా చేయూత పథకానికి సంబంధించి కూడా రైతు భరోసా, రైతు సంబంధించి కూడా రుణమాఫీ చేసింది. అన్ని అంశాలకు సంబంధించి కూడా మరోసారి కేటాయింపులు చేపట్టింది. దాంతోపాటుగా ఇతర సంబంధించి కూడా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, విద్య, ఆరోగ్య, వైద్య రంగాలకి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కేటాయింపులు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా వార్షిక బడ్జెట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగించారు. మరోవైపు శాసన మండలికి సంబంధించి కూడా మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ని ప్రవేశపెట్టి ప్రసంగించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. వార్షిక బడ్జెట్కు సంబంధించి కూడా ఏదైతే 3,04,965 కోట్లకి సంబంధించి కూడా ఈ బడ్జెట్లను 65,000 కోట్లకు సంబంధించి కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీంట్లో ప్రధానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కూడా ఏడాదికి రైతు భరోసాకు సంబంధించి కూడా 12,000కు సంబంధించి కూడా రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందించింది. పథకానికి సంబంధించి కూడా మరోసారి 18,000 కోట్లను కేటాయించింది. చేయూత సంబంధించిన పథకానికి సంబంధించి కూడా 14,861 కోట్లు కేటాయించింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పటిష్టాత్మకంగా తీసుకుంది. ఒక నియోజకవర్గానికి సంబంధించి కూడా 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ మొదటి విడతకి సంబంధించి కూడా అర్హులను గుర్తిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా 12,571 కోట్లను కేటాయించింది. మహాలక్ష్మి సంబంధించి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. హామీకి సంబంధించి కూడా నెరవేర్చుకుంటున్న నేపథ్యం ఉంది. మహిళలకు సంబంధించి కూడా మరోసారి కేటాయింపులు కూడా చేపట్టింది. ఆర్టీసీకి సంబంధించి కూడా ఏటా 4,305 కోట్లకి సంబంధించి కూడా ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా చెల్లిస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా దానికి సంబంధించి కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. గృహజ్యోతికి సంబంధించి కూడా 200 ఉచిత విద్యుత్ సంబంధించి కూడా గృహజ్యోతిలో కల్పిస్తున్నారు. అయితే ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ టైం పెడుతున్న ఒక పూర్తి స్థాయి బడ్జెట్. దీన్ని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ఇటు ఉన్న ప్రతిపక్షం కూడా దీన్ని ఆమోదించినట్టు వాళ్ళు వీళ్ళతో ఏకీకృతం కావనున్నట్లు ఏమన్నా తెలుపుతుందా? లేదంటే వాళ్ళు ఏమన్నా ఇంతే బడ్జెట్ని ప్రవేశపెట్టారు, పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేదు, ఇన్ని రంగాలకి కొంత ఏమైనా వెసులుబాటు కల్పించండి అంటూ కూడా ప్రతిపక్షాలు ఏమైనా ఆందోళన ఏమైనా చేసే కార్యక్రమాలు ఏమైనా మొదలుపెట్టిందా? రైట్, ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ను వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో దాంట్లో సంబంధించి కూడా మహిళలకు ఇచ్చే 2,500లకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకి సంబంధించి కూడా బడ్జెట్లో నిరుద్యోగులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించలేదు. మరోవైపు ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా రైతు అయితే రుణమాఫీకి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు, రైతు భరోసాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరగలేదని కూడా ఆరోపిస్తూ ఉన్నది. అంకెల గారడికి సంబంధించి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నట్టుగా కూడా ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఆరోపిస్తూ ఉన్నది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏదైతే గత ప్రభుత్వం చేసిన అప్పుల ఊబిలోకి కూరుకున్నా కూడా ఇప్పుడు వార్షిక బడ్జెట్కి సంబంధించి కూడా ఒక ఏడాదిలో వార్షిక బడ్జెట్ను తీసుకొచ్చాం, వాస్తవికతతో కూడిన బడ్జెట్ను తీసుకొచ్చాం. సంక్షేమ పథకాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బడ్జెట్లో కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా మొండు చేయి చూపించింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఏదైతే మెట్రో సంబంధించిన కారిడార్ కావచ్చు, RRRకి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కూడా భూసేకరణ చేపడుతుంది. మరోవైపు దక్షిణ ప్రాంతానికి సంబంధించి కూడా భూసేకరణ చేపట్టేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించి కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. దాంతోపాటుగా రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, బునాదిగాని కాల్వకు సంబంధించి కూడా పూర్తి చేసేందుకు దానికి సంబంధించిన ప్రత్యేక బడ్జెట్ను కేటాయించారు. దాంతోపాటుగా ఎస్టీ, ఎస్సీ, బీసీ సంక్షేమాల కోసం ప్రత్యేకంగా ఆ సంక్షేమాల కోసం బడ్జెట్ను కేటాయించాం. మరోవైపు
ఇక గిరిజన సంక్షేమం కోసం మరొక నూతన పథకాన్ని తీసుకొచ్చారు. పోడు భూములు ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే సోలార్ విద్యుత్ పంపు సెట్లను పంపిణీ చేయబోతున్నారు. సోలార్ విద్యుత్తో నడిచే ఆ పంపు సెట్ల ద్వారా నీటిని కూడా ఇచ్చేందుకు సన్నిద్ధం అవుతున్నది. దాంతోపాటుగా మరోవైపు ఏదైతే యువ వికాసం సంబంధించి కూడా మొన్న సరికొత్త పథకాన్ని లాంచింగ్ చేశారు. దానికి సంబంధించి కూడా 4 లక్షల ఏదైతే రుణాలకి సంబంధించేందుకు యువతకు 4 లక్షల రుణాలు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బడ్జెట్ను 6,000 కోట్లు కేటాయించారు. దాంతోపాటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు సంబంధించి కూడా 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రతి నియోజకవర్గానికి నిర్మించేందుకు సన్నిద్ధమైంది. ఇక దానికి సంబంధించి కూడా బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఇక అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆ బడ్జెట్ను కేటాయించాం. వ్యవసాయానికి సంబంధించి కూడా 24,439 కోట్లను కేటాయించాం. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తూ ఉన్నాం. రైతుల రుణమాఫీ చేశాం. ఏకకాలంలో రుణమాఫీ చేశాం. రైతు భరోసా ఇస్తున్నాం. రైతు కూలీలకి ఏదైతే రైతు భరోసాను అందిస్తున్నామని కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. విద్యాశాఖకు సంబంధించి కూడా 23,000 కోట్లకు సంబంధించి కూడా విద్యాశాఖకు కేటాయించడం జరిగి అత్యధికంగా సంబంధించి కూడా ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి కూడా 40,232 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ సంక్షేమం కోసం ఆ సామాజిక వర్గాలకు సంబంధించి మరోవైపు ఎస్సీ వర్గీకరణ చేస్తూనే మిగతా సంబంధించిన వారి సంక్షేమం కోసం 40,232 కోట్లను అత్యధికంగా ఈ శాఖకు కేటాయించింది. ఇక వ్యవసాయ శాఖకు సంబంధించి 24,000 కోట్లను కేటాయించింది. నీటిపారుదలకు సంబంధించి కూడా గత ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రాజెక్టుల పేరుతో సంబంధించిన కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ సంబంధించి కూడా పూర్తిగా అప్పులతో కూరుకుపోయిన స్థితిలో ఉన్నాయి, పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు సంబంధించి కూడా రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితేనేమి మిగతా సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో వాటన్నిటిని కూడా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సపరేతంగా నీటిపారుదల శాఖకు సంబంధించి కూడా 23,000 కోట్లకు ఏదైతే కేటాయించింది. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి కావచ్చు, విద్యాశాఖకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలతో పాటుగా స్పోర్ట్స్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని నిర్మిస్తూ ఉన్నది. ఇక మరోసారి స్పోర్ట్స్కి పెద్దపీట వేయబోతున్న దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా క్రీడా రంగానికి సంబంధించి కూడా నిధులను కేటాయించారు. ఇక వైద్య శాఖకు సంబంధించి కూడా ఇప్పటికే 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ చేశారు. దాంతోపాటుగా ఇతర ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి దాన్ని కొత్తగా నిర్మించేందుకు సంబంధించి కూడా నిధులను విడుదల ఏదైతే బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. ఇక మొత్తంగా తెలంగాణ సంబంధించి కూడా అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, దాంతోపాటుగా మరోవైపు ఆర్టిఫిషియల్ సంబంధించిన ఏఐని డెవలప్ చేసేందుకు ఫ్యూచర్ సిటీని తీసుకొస్తున్నాం. దాంట్లో కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఫ్యూచర్ ఏదైతే ఫ్యూచర్ టౌన్షిప్ను నిర్మిస్తూ ఉన్నాం. ఇక ఓఆర్ఆర్ చుట్టూ కూడా ఏదైతే ఆర్టిఫిషియల్ టౌన్షిప్లను నిర్మించేందుకు కృషి చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. మిగతా సంబంధించి కూడా ఫ్యూచర్ సిటీ కావచ్చు, RRR కావచ్చు, మిగతా ఏదైతే ఫ్లైఓవర్లకు సంబంధించి నిర్మాణం కోసం కూడా రోడ్లు భవనాల శాఖకు సంబంధించి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ను అయితే కేటాయించడం జరిగింది. దాంతోపాటుగా విద్యుత్ శాఖకు సంబంధించి కూడా 21,221 కోట్ల ఏదైతే ఆ బడ్జెట్ను కేటాయించారు. ఎస్టీ సంక్షేమ సంబంధించి కూడా 17,169 కోట్లను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇక మొత్తంగా బడ్జెట్కు సంబంధించి కూడా షెడ్యూల్ కులాల సంక్షేమం సంబంధించి కూడా 40,200 సంబంధించి కూడా అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మైనారిటీలకు సంబంధించి కూడా 3,592 కోట్లను బడ్జెట్లను ప్రవేశపెట్టారు. పర్యాటక శాఖకు సంబంధించి కూడా డెవలప్ చేస్తూ ఉన్న నేపథ్యం కావచ్చు, ఏదైతే మూసీ సుందరీకరణ సంబంధించి కావచ్చు, చెరువుల చుట్టూ ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తున్నాం. ఆ ప్లేస్లో ఇప్పటికే సంబంధించి కూడా అక్కడ ఏదైతే డెవలప్ చేసేందుకు పర్యాటకంగా మార్చేందుకు మరోసారి దానికి సంబంధించి కూడా 7,000 కోట్లను కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కాబట్టి దీంతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, మహిళలకు సంబంధించి కూడా ఇందిరా సంబంధించిన యువశక్తికి సంబంధించి కావచ్చు, యువ వికాసం కావచ్చు, యూత్కి సంబంధించి మరోవైపు ఉద్యోగాలకు సంబంధించి కూడా ఉద్యోగులకు టీఏ సంబంధించిన మిగతా వాళ్ళకు డిఏకి సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బడ్జెట్లు కేటాయించడం జరిగింది. దాంతో ఏదైతే బడ్జెట్కి సంబంధించి కూడా అప్పులను తెచ్చి బడ్జెట్లో నిధులను కేటాయించలేదు. ఆదాయానికి రైట్. ఆల్ రైట్. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.